గైస్ ఈ రోజు మేమైతే ఆర్టీఐ ఫైల్ చేయడానికి వెళ్తున్నాం రానపాలెం పంచాయతీది. సో మోస్ట్లీ అందరూ ఫైల్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే డెవలప్డ్ నేషన్ కావాలంటే అవ్వదు. సో మనం ఏదో ఒకటి చేస్తేనే అయ్యింది. ఫస్ట్ ఫండ్స్ ఎంత వస్తున్నాయి ఏంటి అది తెలుసుకున్నారు అనుకోండి, మీరు క్వశ్చన్ చేయడానికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు మోస్ట్లీ అందరూ ఫైల్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎదురుకి సంక్రాంతికి ఇంటికి వచ్చారు కదా. సో మేమైతే ఫైల్ చేస్తున్నాం. సో ఫండ్స్ ఎంత వస్తుంది ఏంటని మొత్తం తెలుసుకుందామని. మమ్మల్ని బేస్ చేసుకుని మాకు సపోర్ట్ అవ్వండి, మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాం. గ్రామ పంచాయతీ అసలు నిధులు ఏంది, స్కీమ్స్ ఏంది, పంచాయతీ ఫండ్స్ ఏంటి వస్తున్నాయని మనం తెలుసుకుందాం ఈ రోజు నుంచి 2014 నుంచి 2026 దాకా. మొదటి అడుగు మీరు వేస్తేనే మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు అడిగేస్తారు. మీ తాతలు మీ నాన్న తరాలు పోయాయి, ఇప్పుడు మన తరం వచ్చింది. మన తరం కూడా ఇంకా భయపడకూడదు, ఇంకా మనం కూడా ఇంకా మనం భయపడకూడదు కూర్చుంటే మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఎవరో ఒకళ్ళు ముందు అడిగేయాల్సిందే. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా అడిగేస్తారు, అందరు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసినా చేయకపోయినా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దేశాన్ని బాగు చేయడానికి నువ్వు ఎంతో కొంత ట్రై చేసావు, మన వంతు మన ప్రయత్నం అనేది. ఆ సాటిస్ఫాక్షన్ కోసమైనా మనం ట్రై చేయాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఆల్సో ఏదో 2 డైలాగ్ చెప్పా, మొత్తం బాగుంది. యువతరం మేల్కోండి, మేలుకో. గైస్ ఇప్పుడే సచివాలయంకి వచ్చినాం ఆర్టీఐ ఫైల్ చేయడానికి. ఇదే సచివాలయం, కాకలరామ సచివాలయం. మీకు ఎవరికి తెలియకపోవచ్చు పంచాయతీ నిధులు ఎన్ని వచ్చినాయి, ఎంత వాడుతున్నారు అనేది. సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తాం, మీరు సపోర్ట్ అవ్వండి మాకు. సో ఫస్ట్ అయితే మనం ఒక లెటర్ రాసుకొని రావాలి, ఏమేమి కావాలి ఏంటని. దానికి ఒక మన ఐడి ప్రూఫ్ అటాచ్ చేయాలని చెప్పారు పంచాయతీ సెక్రటరీ గారు. సో పంచాయతీ సెక్రటరీ గారు కూడా మాకు చాలా సపోర్ట్గా అప్లై చేయమని ఎంకరేజ్ చేస్తున్నారు. మన దేశానికి మనవంతుగా మనం ముందడుగు వేద్దాం. డెవలప్డ్ నేషన్ కావాలంటే ముందు మీరు అడిగేస్తేనే డెవలప్డ్ నేషన్ అయ్యిద్ది. గ్రామాలు డెవలప్ అయితేనే దేశం డెవలప్ అవుద్ది. సో దానికి ముందు అసలు అకౌంటబిలిటీ అనేది ఒకటి ఉండాలి. సో నాలెడ్జ్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. మీరు మాట్లాడాల్సిన రోజు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి వెన్నులో వణుకోబుట్టాలి. సో అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఉంచుకోండి ముందుగా. చాలా అడిగా. మన పంచాయతీ సెక్రటరీ గారు ఒక 4 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. గాయస్ ఇప్పుడే ఆర్టీ అయితే ఫైల్ చేసి లోపల ఇవ్వడం జరిగింది. సో ఒక 30 డేస్లో మాకైతే రిటర్న్ ఇస్తానన్నారు. మొత్తం డీటెయిల్స్, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తున్నారు. సో మోస్ట్లీ అందరూ ఫైల్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కదా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంటారు. సో ప్రతి ఒక్కరు మోస్ట్లీ తెలుసుకోండి. మీకంటే ఒక రోజు వచ్చింది మాట్లాడడానికి, ఆ రోజు మొత్తం డీటెయిల్స్తో విత్ ప్రూఫ్తో మాట్లాడారనుకోండి మీ మాటకి బలం ఎక్కువ ఉంటుంది. సో అందుకే ముందుగా మేము ఇది చేస్తున్నాం. ఇది రావడానికి 30 డేస్ టైం పట్టిద్దంట. సో మోస్ట్లీ ప్రతి ఒక్కళ్ళు ఫైల్ చేయండి. ఊరికి ఎదురుకి సంక్రాంతికి ఇంటికి వచ్చారు కదా. సో మన ఊరు అభివృద్ధి కోసం మనం ఏదో ఒకటి చేయాలి కదా, ఎంతో కొంత. ప్రతి ఒక్క ఊరు నుంచి ఫైల్ చేయాలి, ఎందుకంటే సెక్రటరీ గారు చెప్పినట్టు మండలం తరపు నుంచి అన్ని విలేజెస్గా ఒక్కొక్కటే వస్తుందంట. ప్రతి ఒక్క ఊరు నుంచి ఎవరో చేయరంట. సో మేము ఎంతో సహాయంగా మీరు నిధుల నుంచి ఫండ్స్ ఎన్ని వస్తున్నాయో తెలుసుకోవాలి మీ అందరూ. సో ఇండివిజువల్గా ఇలాంటివి తెలుసుకొని దేశానికి, గ్రామానికి అన్ని చోట్ల అభివృద్ధి జరిగేలా చూడాలి.